హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో కల్తీ ఐస్ క్రీమ్స్ తయారీ కలకలం రేపింది. రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్ పట్టిన ఎండు అంజీర్ స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని ముడి పదార్థాలు లూజ్ టూటీ ఫ్రూటీతో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన పదార్థాలతో పాటు యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్ ని అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ పోలీసుల విచారణలో గడువు ముగిసిన పదార్థాలతో ఐస్ క్రీమ్ తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఉప్పల్ పోలీసులు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి సమాచారం వచ్చినా కూడా కొరడా జుల్పిస్తున్నారు. తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ ఆహార పదార్థాలతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మనం లక్ష్మీనారాయణ కాలనీలోని ఐస్ క్రీమ్ పార్లర్ వద్ద ఉన్నాము. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్ పట్టిన ఎండు అంజీరా, లేబుల్ లేని ముడి పదార్థాలు, లూజ్ టూటీ ఫ్రూటీతో తయారు చేస్తున్నారు. ఈ నకిలీ కేంద్రంపై ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అయితే ప్రస్తుతం అయితే సీజ్ చేసిన పదార్థాలతో పాటుగా యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ పోలీసులకు కూడా ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపిన తర్వాత నిర్వాహకుని పోలీసులకు అప్పగించారు. నిర్వాహకుడిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఇది ఒక ఐస్ క్రీమ్ తయారీ కేంద్రం. ఇందులో గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన ఎండు అంజీరా, ఇలా లేబుల్ లేని అథెంటిక్ అధికారికంగా లైసెన్స్ లేని షాప్ నిర్వహిస్తున్నారు ఈ తయారీ కేంద్రం. ఇందులో ముడి పదార్థాలు, లూజ్ టూటీ ఫ్రూటీ చాలా వరకు కూడా అంతా హైజీనిక్గా లేవు. తర్వాత ఇది అంతా కూడా గడువు ముగిసిన ఫుడ్ కలర్స్తో ఐస్ క్రీమ్ తయారు చేస్తూ స్థానికంగా మీరంతా కూడా ఐస్ క్రీమ్లను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ తయారీ కేంద్రం అయితే ప్రస్తుతం సీజ్ చేశారు పోలీసులు. ఈ కేంద్రంలోనే గత కొంతకాలంగా ఐస్ క్రీమ్ తయారీ కేంద్రం నడుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా కూడా ఇల్లీగల్గా నడుస్తోంది. తర్వాత ఇందులో లైసెన్స్ లేదు, ముఖ్యంగా ఇది లైసెన్స్ లేదు. తర్వాత ఇందులో ఈ ముడి పదార్థాలు వినియోగిస్తున్న ముడి పదార్థాలు కావచ్చు, తర్వాత ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్ పట్టిన ఎండు అంజీరా, అలాగే లూజ్ టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ కొన్ని లైసెన్స్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని లైసెన్స్ ఫ్లేవర్స్ సంబంధించిన ఇదంతా కూడా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ మిక్స్డ్ చేసి ఇది లిక్విడ్ అంటారు. ఇది లిక్విడ్ క్యారమిల్ కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా యాడ్ చేసి ఐస్ క్రీమ్ని తయారు చేసి స్థానికంగా ఉన్న షాప్స్కి వీళ్ళు సేల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిర్వాహకుని. ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికైతే నకిలీ ఆహార పదార్థాలపై అలాగే ఏవైతే కల్తీ ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మాత్రం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే సీజ్ చేశారు పోలీసులు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.